కూటమి ప్రభుత్వం ఆర్టీసీని సర్వనాశనం చేసిందని, ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయటం తప్ప మార్గం లేదని ప్రభుత్వం చెప్పడం దారుణం అంటున్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఆర్టీసీని సర్వనాశనం చేసి టీడీపీ కార్యకర్తలకి సంపద సృష్టిస్తారా అంటూ సీఎం చంద్రబాబును పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చెబుతుంది, ఇక మనకి ప్రైవేట్ ఆర్టీసీని ప్రైవేట్ చేయడం తప్పితే ఇక లేదు. మనం కొనలేము బస్సులు. ఎందుకు కొనలేవు? ఎందుకు కొనలేరు అంటే ఆర్టీసీని మీరు సర్వనాశనం చేశారు కాబట్టి అవదు. అప్పులు తీర్చనివ్వలేదు. మీ యొక్క అధికారం కోసం మీరు దోచుకుని తినడం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వేసిన ఎరా ఫ్రీ బస్ అనే పేరు మీద వాళ్ళ ఆర్టీసీని కుదేలు చేశారని అర్థమవుతుంది కదా. చంద్రబాబు నాయుడు చెప్పించాడు కదా, ఏమని? మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల ఆర్టీసీ ఇబ్బందుల్లో పడుతుంది, ఆర్టీసీ కాళ్ళు తిరిగిపోయినాయి అని చెప్పని నారా చంద్రబాబు నాయుడు చెప్పించాడు కదా. మరి ఆర్టీసీ మహిళల ఫ్రీ బస్ అంటే ఎవరిది? దోల ఎవరిది? హామీ ఎవరిది? ఆర్టీసీకి ఎందుకు వచ్చినాయి కష్టాలు? ప్రభుత్వం కట్టాలి కదా. ఫ్రీ బస్ జీరో టికెట్ కొట్టిన ప్రతి టికెట్కి ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి ఎంత డబ్బులు వద్దో అవన్నీ కూడా ప్రతి నెల క్లెయిమ్ పెట్టాలి. ఆర్టీసీ స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేయాలి. ఇది ఆర్టీసీ కడతలేదనేదే మీ మనిషి చెప్తున్నాడు కదా. అందుకోసం ఆర్టీసీ నాశనం అయిపోయిందని. మరి జగన్ గారి 2 ఏళ్ళు అయితే అప్పుల్లోంచి లాభాల్లోకి వచ్చి ఉండాలి కదా. ఇవాళ మొత్తం 10,000 బస్సులు మాకున్నాయి. మాకున్న 10,000 బస్సులు ప్రైవేట్ వాళ్ళతో పెట్టించేసిందంటే మీ మనుషులతో పెట్టించేసుకుంటారా? సంపద సృష్టి మీ కార్యకర్తలకి, మీ మనుషులకి, మీ బ్రోకర్లకి సంపద సృష్టి. చంద్రబాబు నాయుడు గారు ఇంతే కదా. ఆర్టీసీని సర్వనాశనం చేసి ఇంకా మహిళల మీద నేపేస్తారు.